కన్ను ముక్కు తీరు ఒకేలా, హావభావాలు ఒకేలా, నవ్వు మాట తీరు ఒకేలా, ఆ ఇద్దరూ ఒకేలా. తల్లి గర్భంలో ఒకేసారి ఒకే రూపంతో మొదలై క్షణాల వ్యవధిలో బయట ప్రపంచానికి పరిచయమై ఒకే ముఖ కవలికలతో అందరినీ అమితంగా ఆకట్టుకోవడం కవలల ప్రత్యేకత. ఇవాళ ప్రపంచ కవలల దినోత్సవం. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని తిరుపతిలో ట్విన్స్ డేని నిర్వహించారు. సుమారు 100 మంది కవలలు ఒకే చోట కలిసి సందడి చేశారు. కవలలతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మొత్తం 4 రాష్ట్రాల నుంచి కూడా ఈ కవల పిల్లలు ఇక్కడ చేరుకొని ఒక్క ఎత్తున కూడా పెద్ద ఎత్తున కూడా ఒక కార్యక్రమాన్ని అయితే కూడా నిర్వహిస్తున్నారు. దీనికైతే ఎవరైతే ఆర్గనైజింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? హేమావతి. మీ సిస్టర్ పేరు? హేమలత. ఓకే, ఏంటి ఈ రోజు కవలల దినోత్సవం, ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటి? అంటే ఈ రోజు ప్రపంచ కవలల దినోత్సవం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కవల పిల్లల్ని మేము చూస్తాము అని అనుకోలేదు. అంటే ఎవ్రీ ఇయర్ పేర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఒక 70 పేర్స్ వచ్చారు. ఈ ఇయర్ ఇంకా 10 పేర్స్ 20 పేర్స్ అలా ఎక్స్ట్రా వస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొక మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ కావడం వలన సో చాలా మంది క్విట్ అయ్యారు లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళు. సో నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు వస్తామని చెప్పారు. సో అది అంటే ఎలా మీరు ఈ ఆర్గనైజింగ్ చేయగలుగుతున్నారు? యాక్చువల్లీ మాకు వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది. సో మేము వాట్సాప్ గ్రూప్ అది ఎలా ఉంది అని అంటే, చిన్న పిల్లలకి ఆడపిల్లలకి ఒక గ్రూప్ ఉంది, మగ పిల్లలకి సపరేట్ గ్రూప్ ఉంది. సో మేము వాళ్ళందరికీ ఒక 15 days ముందు నుంచే మేము ఇన్ఫార్మ్ చేస్తాము. సో ఈ పలానా రోజున మనకి 22nd ట్విన్స్ డే ఈవెంట్ ఉంది, సో అందరూ హాజరు కావాలి అని మేము ఇన్ఫార్మ్ చేస్తాము. సో వాళ్ళందరూ మాకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మాకు ఇంతమంది వస్తాం, ఫ్యామిలీ నుంచి ఇన్ని మెంబర్స్ వస్తాము అని చెప్పి మాకు ఇన్ఫార్మ్ చేశారు. సో మేము వాళ్ళందరికీ కూడా లంచ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీ పేరేంటి? హేమలత సార్. ఓకే, మీ లైఫ్ లో అంటే మీరు తను అనుకొని తను మీరు అనుకొని జరిగిన సంఘటన ఏదైనా ఉందా? చాలా జరిగాయి సార్. ఫ్రెండ్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకా చదువుకునే డేస్ లో అయితే టీచర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు. ఇంకా జాబ్ కూడా సేమ్ కంపెనీ చేసాము. సో అప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్ అవ్వి బాగా ఆట పట్టించే వాళ్ళం అన్నమాట. సో బాగుండేది. ఇక్కడ చెప్పండి, మీ అమ్మా నాన్నను కూడా మీరు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ చేసిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? చేసాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మా మమ్మీ నేను బయటకు వెళ్ళాను అని అంటే తిను చెప్పేది లేదు నేను వెళ్ళలేదు తను వెళ్ళింది, లేదంటే తను వెళ్ళింది నేను వెళ్ళలేదు అని చెప్పేవాళ్ళము. అప్పుడప్పుడు మా నాన్నగారు కూడా ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఈ చిన్న పాపని పెద్ద పాప అని చెప్తారు, పెద్ద పాపని చిన్న పాప అని చెప్తారు. సో అప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. మీరు ఇంకొకటి ఎగ్జామ్స్ ని కూడా మార్చే ఘటనలు ఏమన్నా జరిగాయి? అలా ఏం లేదంటే రోల్ నెంబర్ 1, 2 ఉంటుంది. సో అలా ఏం ఉండదు. చూసారు కదా, దీనికి సంబంధించి ఇంకా అంటే మరో కొంతమందితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒక్క నిమిషం కూడా చూద్దాం. మరొక కవలల జంట కూడా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు లక్ష్మీదేవి. మీ పేరు? రమాదేవి. ఓకే, చూసారు కదా, లక్ష్మీదేవి రమాదేవి అదే విధంగానే ఉన్నారు. ఇద్దరు కూడా అమ్మవార్ల స్వరూపం మరిగానే ఇద్దరు కూడా అంత చక్కగా స్మైల్ కూడా చూడొచ్చు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిరుపతి నుంచే వచ్చాము. మేము ప్రాపర్ తిరుపతిలోనే ఉంటాము. ప్రెసెంట్ అయితే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాం ఇద్దరము. అంటే ఇద్దరు చూడడానికి ఒకే విధంగానే ఉన్నారు. మీ లైఫ్ లో ఒక అచిట్ మూమెంట్ ఒకటి ఉంటుంది. ఎవరైనా తను నువ్వు అనుకొని నువ్వు తను అనుకొని జరిగిన ఘటనలు ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. ఆల్మోస్ట్ చాలానే ఉన్నాయి. మేము 10th ఇంటర్ ఒకే కాలేజ్ చదివాము. మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారు మమ్మల్ని చూసి. కానీ మేము అంటే ఇప్పటికి కూడా ప్రెసెంట్ ఇప్పుడు తన ఫ్రెండ్ ఫోన్ చేసినా నేను మాట్లాడినా అస్సలు కనిపెట్టలేరు అనమాట. మీరు చెప్పండి అమ్మా, అంటే తన ఎగ్జామ్ మీరు రాయడం కానీ, మీ ఎగ్జామ్ తను రాయడం కానీ, లేదంటే అమ్మకి నువ్వు తనని తను నువ్వు అని చెప్పి జరిగిన ఘటనలు ఏమన్నా ఉన్నాయి? అంటే బ్యాక్ నుంచి చూస్తే ఒక్కొక్కసారి లక్ష్మి అనుకుంటారు వాళ్ళు. ఇంకా ఎగ్జామ్ అనేది అలా ఏం రాయలేదు, తన ఎగ్జామ్ తను రాసింది, నా ఎగ్జామ్ నేను రాశాను. కొంతమంది వెళ్తూ ఉంటారు, నువ్వే కదా ఇప్పుడు అక్కడ వెళ్ళావు, మళ్ళీ ఇంతలో ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అయితే చాలా మంది అడుగుతారు. అంటే సంతోషాన్ని పంచుకునేది పక్కన పెట్టండి, బాధలను కూడా ఎప్పుడైనా ఈ విధంగా షేర్ అయినా అంటే బాధ ఘటనలు కూడా ఏదైనా జరిగినట్టుంటాయి? మా బాధలు అంటే ఇప్పుడు నేను ఏదైనా బాధలో ఉండి ఏడుస్తున్నానంటే తనకే చెప్పుకుంటా ఫస్ట్. మా ఫ్యామిలీ మా మమ్మీ డాడీకి కానీ నేను చెప్పుకోను, ఫస్ట్ రామ్కే చెప్పుకుంటాను. నెక్స్ట్ నాకు ఏడుపు వచ్చిందంటే తనకి ఏడుపు వస్తుంది, తనకి ఏడుపు వచ్చిందంటే నాకు డెఫినెట్ గా ఏడుపు వచ్చేస్తుంది, కన్ఫర్మ్ గా వచ్చేస్తుంది. 2 minutes అన్నారు. చూసారుగా, ఇంకా దీనికి సంబంధించి కూడా చూడొచ్చు మనం విజువల్ ద్వారా కూడా. అంటే పెద్ద ఎత్తున కూడా కవలలంతా కూడా ఇక్కడ ఒక్క చోట చేరుకున్నారు.
పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణాన్ని కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం తెలంగాణ కావచ్చు, తమిళనాడు, అదేవిధంగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ సుమారు 100 మంది టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకొని ఈ కవల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి చూసుకుంటే కూడా ఫిబ్రవరి 22న ఈ కవలల దినోత్సవాన్ని అంత పెద్ద ఎత్తున కూడా జరుపుకుంటున్నాం. ప్రధానంగా రేపు ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల కూడా ఇక్కడ చాలా మంది కలవలేకపోయారు. లేదంటే మరొక 150 మంది కవలల జంటలో కూడా ఇక్కడ కలిసేటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి కూడా ఎవరైతే దీనికి నిర్వాహకులు ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.